ఇక్కడ చూడండి, ఈ విధంగా మోదీకి సంబంధించి అభిమానాన్ని ఇలా తెలుపుకుంటున్నారు. షాప్ లో పోయి జార్మూడని ఆ విధంగా ఒక టైంలో ఫ్లెక్సీ చేసుకొని పశ్చిమ బెంగాల్లో వచ్చినంత ఈజీగా తెలంగాణలో ఎలా వస్తుంది అధికారంలో? ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్నా కూడా పశ్చిమ బెంగాల్లోనే బీజేపీ వచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు రాదు? రాబోయేటటువంటి 28-29లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత తొలిసారి హైదరాబాద్ కి నరేంద్ర మోడీ వచ్చారు. ఆయన పర్యటన పైన నరేంద్ర మోడీ ఏదైతే తెలంగాణలో అధికార మార్పు కోసం ఎదురు చూస్తున్నారు ఇక్కడ ప్రజలంతా అని చెప్పారో, ఏవైతే ట్వీట్ చేశారో దాని మీద ఇక్కడ ఏమంటున్నారు మనం మాట్లాడదాం. హైదరాబాద్ లో ఆచి చికెన్ మసాలా చాలా మంచిగా అనిపిస్తుంది. అంటే మోదీ తెలంగాణకి హైదరాబాద్కి రావడం అంటే చాలా గ్రేట్ గా గొప్పగా అనిపిస్తుంది. పశ్చిమ బెంగాల్లో వచ్చినంత ఈజీగా తెలంగాణలో ఎలా వస్తుంది అధికారంలో? పశ్చిమ బెంగాల్లోనే వచ్చింది కదండి. పశ్చిమ బెంగాల్లో ముస్లిం ఓట్స్ ఎక్కువ ఉన్నా కూడా పశ్చిమ బెంగాల్లోనే బీజేపీ వచ్చినప్పుడు తెలంగాణలో ఎందుకు రాదు? అండ్ ఇప్పుడు అంటున్నారు మీరు లోకల్ పార్టీస్ అనేసి. లోకల్ పార్టీ ఓడిపోయింది కదా ఒకసారి, అందులోనూ ఇప్పుడు దాంట్లోనే 2 అయినాయి. ఆ లోకల్ పార్టీలో కూడా 2 అయినాయి. ఇప్పుడు ఎందుకు రాదు? హిందువులకు అందరికీ కొంచెమన్నా జ్ఞానోదయం అయింది అని నేను అనుకుంటున్నాను. బీజేపీ అంటే హిందుత్వ పార్టీ అని ఒక ముద్ర ఉంది. ఏం లేదు. అలాంటిది ఇలాంటి సెక్యులర్ స్టేట్ లో చాలా మంది ఇప్పుడు హైదరాబాద్ లో చూస్తున్నాం అన్నట్టు హిందూ ముస్లిం కలిసి ఉంటారు. ముఖ్యంగా ఇలాంటి కల్చర్ ఏదైతే ఉందో ఇక్కడ బీజేపీ రావడం చాలా సాధ్యమైన పని కాదు కదా. మీరు అంటున్నారు, కానీ చాలా మంది ముస్లిమ్స్ కూడా బీజేపీకి సపోర్ట్ చేస్తున్నారండి. మోదీ రాక బీజేపీ శ్రేణుల్లో ఒక పండుగ వాతావరణాన్ని తీసుకొచ్చింది. ఒకసారి ఏదైతే ఇక్కడ చూడండి, ఈ విధంగా మోదీకి సంబంధించి అభిమానాన్ని ఇలా తెలుపుకుంటున్నారు. వినూత్న రీతిలో ఆయన గెటప్స్ అన్ని కూడా ఈ విధంగా ఒక హోర్డింగ్స్ ఫ్లెక్సీ లాగా పట్టుకుని వీళ్ళంతా కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఏంటండి సరదా, ఏంటి ఇంత ఆనందం ఏంటి? శ్రీ నరేంద్ర మోడీ గారు ఏదైతే ఉందో ముచ్చటగా మూడోసారి 3 రాష్ట్రాలు గెలిచిన తర్వాత ముఖ్యమైనటువంటి రాష్ట్రం ఏదైతే ఉందో బెంగాల్, నా భూతో భవిష్యత్తు, అది ఆ స్వాతంత్రం తర్వాత వందేమాతరం రాసినటువంటి బంకం చటర్జీ పుణ్యస్థలము. అదేవిధంగా ఈ రోజు ఆత్మ నిర్భర్ భారత్, వికసిత్ భారత్ నడుస్తుంది అంటే డాక్టర్ శ్యామా ప్రసాద్ ముఖర్జీ జన్మించినటువంటి స్థలంలో గెలవడం జరిగింది. ఇప్పుడు ఇక్కడికి 9,30,000 కోట్ల రూపాయల యొక్క ప్రాజెక్టు శంకుస్థాపన చేయడము, ప్రారంభం చేయడానికి వస్తున్నారు. అయితే నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో ఈ ఆత్మ నిర్భర్ ద్వారా ఏదైతే ఉందో ఈ రోజు మేడ్ ఇన్ ఇండియా, మేక్ ఇన్ ఇండియా, స్టార్ట్అప్ ఇండియా, స్టాండప్ ఇండియా, డిజిటల్ ఇండియా ద్వారా మీతో మాట్లాడతాం. ఇది ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మలక్పేట్ దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు? రీసెంటే కదా బెంగాల్లో ఫామ్ అయింది. దాని గురించి మెయిన్ దానికి హైలైట్ అయింది కదా ఒక షాప్ లో పోయి జార్మూడని ఆ విధంగా ఒక టైంలో ఫ్లెక్సీ చేసుకొని ఏదైతే వీడియో వైరల్ అయిందో దాని గురించి తీసుకొచ్చాం. ఇతర రాష్ట్రాల్లో వచ్చినంత ఈజీ తెలంగాణలో రావడం కాదు కదా. ఇక్కడ నాయకుల మధ్య సఖ్యత లేదు, ఒకరంటే ఒకరికి పడదు. ఇవన్నీ ఇంత గ్యాప్ ఉంది కదా, ఇక్కడ ఎంత ఈజీ అయిన పని కాదు కదా. తప్పకుండా రాబోయేటటువంటి 28-29లో తెలంగాణలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుంది. గతంలో జరిగినటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో మేము దాదాపుగా 37% ఇక్కడ సాధించడం జరిగింది. 8 మంది ఎంపీలు గెలిచినాము, 8 మంది ఎమ్మెల్యేలు గెలిచినాము. మొన్ననే గెలిచినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గెలిచినాము. అదేవిధంగా టీచర్స్ మన యొక్క గ్రాడ్యుయేట్ ఎన్నికలు గెలిచినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీలో నరేంద్ర మోడీ గారు రావడంతో ఇంకా ఊపు వస్తుంది. ఈరోజు ప్రజలు చూస్తుంటే లక్షలాది మంది ప్రజలు తలొస్తున్నారు. రాబోయేటటువంటి భారతీయ జనతా పార్టీ తప్పకుండా అధికారంలో వస్తుంది. బీజేపీ కార్యకర్తలు ఏ విధంగా ఊపుతో ఉన్నారు ఇక్కడ చూడొచ్చు మనం. ఇక్కడ మీరు చూస్తున్నారు, ఏర్పాట్లతో పాటు భారీగా జనం తరలి వస్తున్నారు. ఈ తరలి వస్తున్న సందర్భంగా అశేషమైనటువంటి జనం ఈ సభకు రాబోతున్నది. ఈ సభ నా భూతో నా భవిష్యత్తు పొలిటికల్ పార్టీలు చేసినటువంటి ఏ సభ కన్నా కూడా ఇంత పెద్ద సభ భవిష్యత్తులో ఎప్పుడు కూడా జరగబోదు అనేది మనకు కనబడుతున్నది. ఓన్లీ సభలతోనే సరిపెడతారా బీజేపీ ఇక్కడ అధికారంలోకి వచ్చింది? ఇప్పుడు మన దేశం లోపల 4 రాష్ట్రాల్లో ఇప్పటి వరకు భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రాలేదు. అది పశ్చిమ బెంగాల్ ఒకటి ఉండి అందులో వచ్చేసింది. తమిళనాడు, కేరళ మొన్న ఎలక్షన్లు అయిపోయినాయి, అక్కడ మనం అధికారంలోకి రాలేదు. కానీ ఇప్పుడు తెలంగాణలో అధికారంలోకి రావడానికి ఈ భారీ బహిరంగ సభ ద్వారా శంఖానాదము పూరించడానికే నరేంద్ర మోడీ గారు ఇక్కడికి వచ్చేస్తున్నారు. సాధ్యం కాదు, అసాధ్యం అనుకున్న వెస్ట్ బెంగాల్లోనే అధికారంలోకి వచ్చినప్పుడు తెలంగాణలో ఖచ్చితంగా
వచ్చి తీరుతామంటూ కూడా ఇక్కడ బీజేపీ కేడర్ హర్షం వ్యక్తం చేస్తోంది. శేషు ఏపీ దేశం, హైదరాబాద్. ఆచి చికెన్ మసాలా.